తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు తనదైన శైలిలో దూసుకుపోయిన పేరు ఉదయ్ భాను. తన ఎనర్జెటిక్ యాంకరింగ్, బోలెడు నేరేషన్ స్టైల్, అందం, చలాకీతనంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె ఇప్పుడు కొన్నేళ్లుగా టీవీ ప్రోగ్రాంలకు దూరంగా ఉండిపోయారు. అయితే తాజాగా ఆమె ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారు. అసలు విషయానికొస్తే ఇటీవల విడుదలకు సిద్ధంగా ఉన్న ఓబామా అయ్యో రామా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి యాంకర్గా వ్యవహరించిన ఉదయ్ భాను ఆ వేదికపై మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ ఈవెంట్లో గెస్ట్గా హాజరైన దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత ఉదయ్ భాను గారు మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నారు. నన్ను చాలాసార్లు ఎంకరేజ్ చేసిన వారు ఆమె అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఉదయ్ భాను మాట్లాడుతూ, ఇదొకటే చేశాను కానీ మళ్ళీ చేస్తానో లేదో తెలియదు. రేపు ఈవెంట్ ఉందంటారు కానీ ఆ రోజు వచ్చేసరికి చెబుతారు ఈవెంట్ లేదని. అసలు ఇండస్ట్రీలో పెద్ద సిండికేట్ తయారైంది. ఎవరెవరు కలిసి ఎవరికి అవకాశాలు ఇవ్వాలో ముందే డిసైడ్ అయిపోతోంది. నేను ఇక్కడ ఉండాలంటే ఎవరి అంగీకారం ఉండాలనుకుంటున్నారో తెలియదు. అయితే ఈ ఈవెంట్ మాత్రం చేశాను, ఎందుకంటే హీరో సుహాన్ మా బంగారం అంటూ తన మనసులో మాటను ధైర్యంగా బయటపెట్టారు. ఈ వ్యాఖ్యల ద్వారా టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న గ్రూపిజం, లాబింగ్, అవకాశాలపై నియంత్రణ వంటి అంశాలను ఆమె ఎత్తి చూపారు. తనపై జరిగిన అన్యాయం గురించి తానే స్వయంగా వేదికపైనే మాట్లాడటంతో అభిమానులు, నెటిజన్లు షాక్ అయ్యారు. ఇంకా ఈ ఈవెంట్లో యాక్టర్ మచ్చా రవి మాట్లాడుతూ, ఉదయ్ భాను మైక్ పట్టుకుంటే ఒక నారి 100 తుపాకుల టైప్. ఒకే వేదికపై ఆమె ఉన్నది అంటే మైక్ పేలిపోతోంది అని కామెంట్ చేయగా నవ్వుతూ స్పందించిన ఉదయ్ భాను, నాకు చాలా బుల్లెట్లు తగిలాయి కానీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు నవ్వుతున్నా కానీ ఆ బుల్లెట్లను నేను ఒక్కొక్కటిగా తట్టుకున్నాను అంటూ తన బాధను హాస్యంగా మెలవిస్తూ బలంగా చెప్పగలిగారు.